టర్కీ మరొక భారీ కుట్రకు తెరలేపింది. అయితే ఆ భారీ కుట్రని ముందస్తుగానే భారత్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. మన భారత ప్రభుత్వం దాన్ని తిప్పికొట్టేసింది. టర్కీ సంస్థ సెలిబీ అనేటువంటి ఒక సంస్థ ఇండియా నుంచి గెంటేసింది. కేంద్రం ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లో కీలకంగా పనిచేస్తుంది ఈ సెలిబీ సంస్థ. జాతీయ భద్రతా దృష్ట్యా కేంద్రం ఈ సెలిబీ అనే సంస్థని భారత్ నుంచి మెడలు పట్టి బయటికి గెంటేసినట్టుగా అర్థమవుతోంది. కీలక నిర్ణయం తీసుకుంది. పాక్కి పూర్తిగా మద్దతునిస్తున్నామని టర్కీ ప్రకటనతోనే కేంద్రం ఆగ్రహానికి గురైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ సహా 8 ప్రధాన విమానాశ్రయాల్లో సెలిబీ సేవలు నిర్వహిస్తోంది. అయితే ఏడాదిలో 58,000 విమానాల రాకపోకలను పర్యవేక్షిస్తోంది సెలిబీ. టర్కిష్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఈ సెలిబీ సంస్థ గ్రాండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ లో కీలకంగా ఉంది. ఇంతకీ ఈ సెలిబీ సంస్థ ఎవరిదో తెలుసా? ప్రస్తుతం సెలిబీ సంస్థ ఎవరిదనే విషయం పైన సోషల్ మీడియా జరుగుతున్న చర్చ మేరకు అయితే ఇది పూర్తిగా టర్కిష్ ప్రధానిగా ఉన్నటువంటి ఎర్డోగాన్ కి సంబంధించినటువంటి కూతురు ఆర్గనైజేషన్ గా తెలుస్తోంది.